మంచి ఇల్లు కట్టుకున్న ఇంటి ముందు కొంచెం గ్రీనరీ ఉంటేనే ఆ ఇంటికి వచ్చే అందమే వేరు. ఆ ఇల్లు మరింత అందంగా కనపడాలంటే ఆ ఇంటి ముందు కొంచెం అందమైన పూల మొక్కలు కానీ చెట్లు కానీ పెట్టుకుంటే ఆ లుక్కే వేరుగా ఉంటుంది. అయితే మనం ప్రస్తుతం అయ్యప్ప సొసైటీ 100 ఫీట్ రోడ్లో ఉన్నాము. ఇక్కడ గ్రీన్ ఫీల్డ్ నర్సరీ ఉంది. ఆ నర్సరీలో ఎలాంటి మొక్కలు ఉన్నాయి, ఇంటికి అందాన్ని ఇచ్చేటితో పాటు ఇంట్లో ఎయిర్ ఫ్రెషనర్ మొక్కలు కూడా ఉన్నాయి. వీళ్ళ దగ్గర ఎలాంటి మొక్కలు ఉన్నాయి, అవి ఏమేమి ఉన్నాయి, ఎన్ని రకాల చెట్లు ఉన్నాయనేది కూడా వాళ్ళ దగ్గర అడిగి తెలుసుకున్నాం. చూస్తున్నారు కదా, చిన్న పూలైనా సరే ఎంత అందంగా ఉన్నాయో. ఇట్లాంటి పూలు మన ఇంట్లో ఉంటే అందంతో పాటు ఆరోగ్యం, ఆనందం కూడా కలుగుతుంది. స్ట్రెస్లో ఉన్నప్పుడు మనం వచ్చి ఒక పూల మొక్క దగ్గర కూర్చుంటే స్ట్రెస్ మొత్తం ఫ్రీ అయిపోయి చాలా ఆహ్లాదంగా ఉంటుంది. అందమైన చెట్లతో పాటు చెట్లు పెంచే కుండీలు పెడితే కూడా మరింత అందంగా కనిపిస్తాయి చెట్లు. ఇక్కడ మనకు వివిధ రకాలమైన కుండీలు కనిపిస్తున్నాయి. గతంలో చూసుకున్నట్లయితే మట్టి కుండలు అట్లాగే మట్టి కుండీలు మాత్రమే కనిపించాయి. ఇప్పుడు వివిధ రకాలైన కుండీలు కూడా ఇక్కడ కనిపిస్తున్నాయి. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు ఇప్పుడు ఏనుగు, అట్లాగే ఇక్కడ హంస, వివిధ రకాలైన కుండీలు ఉన్నాయి. అట్లాగే ఇక్కడ జింక, చిన్నపిల్లలు బొమ్మలు కూడా ఈ రూపంలో ఉన్న కుండీలు కూడా ఇక్కడ కనిపిస్తున్నాయి. వీటితో పాటు అందమైన కొటేషన్లతో ఉన్న కుండీలు కూడా ఇక్కడ ఉన్నాయి. అందమైన కొటేషన్లతో కూడా ఇలాంటి కుండీలను హాల్లో కానీ బాల్కనీలో కానీ పెడితే ఆ చెట్ల అందంతో పాటు ఇలాంటి కుండీలు కూడా మరింత అవన్నీ తీసుకొస్తాయి. ఫీల్డ్ నర్సరీలో వివిధ రకాల మొక్కలు ఉన్నాయి. అయితే ఇక్కడ మనం చూసుకున్నట్టయితే చిన్న చిన్న మొక్కలు, అట్లాగే బోన్సాయి మొక్కలు, పూల మొక్కలు కూడా ఉన్నాయి. అయితే వీటి స్పెషాలిటీ ఏందనేది కూడా ఇప్పుడు గ్రీన్ ఫీల్డ్ నర్సరీ యజమాని ఉన్నారు, అన్నాడు తెలుసుకుందాం. హాయ్ సార్, మీ దగ్గర ఏమేమి మొక్కలు ఉన్నాయి, స్పెషాలిటీ ఏంటి మీ దగ్గర ఒకసారి చెప్పండి. ఒకసారి ఇది బోన్సాయి అండి. ఇది అది గిఫ్ట్లకి ఎక్కువ తీసుకెళ్తుంటారు. అంటే బోన్సాయి మొక్క అంటే దాని స్పెషాలిటీ ఏంటి? అది స్లోగా గ్రోత్ అవుతుంది. అది లీఫ్ ఏదైతే ఉంటుందో కట్ చేసుకుంటూ ఉండాలి. గిఫ్ట్లు కట్ ఎక్కువ తీసుకెళ్తుంటారు. ఇది గిఫ్ట్ ఐటమ్ కింద ఎక్కువ వాడుతుంటారు. అంటే ఇది చెట్టు ఎన్ని సంవత్సరాల చెట్టు? ఇది ఒక 2 years 1 year అలా ఉంటుంది. 2 years అంటే మామూలు జనరల్గా అయితే చెట్టు 2 years అంటే చాలా పెద్దగా అవుతుంది కదా. ఇది చిన్నగానే ఉంటుంది. లీఫ్ కట్ చేసుకోవాలి, చిన్నగానే ఉంటుంది. ఓకే, ఇంకా మీ దగ్గర ఏమేమి స్పెషాలిటీస్ ఉన్నాయి? ఇవన్నీ చిన్న చిన్న ఆఫీసుల్లో లేదా బెడ్రూమ్లో, కిచెన్ రూమ్లో షోకేస్ సైక్లెన్స్ అంటారు. ఇట్లా అంటే దీని లైఫ్ ఎంత ఉంటుంది? ఇప్పుడు ఈ చెట్టు తీసుకున్నాం అనుకోండి, వావ్ చూసారు కదా ఎంత బాగుంది. ఇది దీని లైఫ్ మన మెయింటెనెన్స్ బట్టి, మన మెయింటెనెన్స్ వాటర్ ఎక్కువ వేసినా తక్కువ వేసినా చనిపోతాయి. 4 days ఒకసారి వాటర్ వేయాలి. ఓహో, దీన్ని 4 days ఒకసారి స్ప్రే చేయాలి అంతే. జస్ట్ అంటే జనరల్ గా అంటే చెట్లకు, మామూలు చెట్లకు అయితే నీళ్ళు పోస్తుంటాం. ఇది స్ప్రే చేయాలి. స్ప్రే బాటిల్ 4 days ఒకసారి. ఆ బాటిల్ ఉంది ఏంది స్పెషల్ గా ఉంది? అది ఏంటి? అది సెంపింగ్ పూల్ అంటారండి. షోక్ అంతే. ఇది ఇలా ఇంట్లో ఆఫీస్ టేబుల్ మీద అలా షోక్ అంతే. అంటే దీంట్లో వాటర్ ఎప్పుడైనా చేంజ్ చేయాల్సి ఉంటుంది? ఇది క్యాప్ ఓపెన్ చేస్తే పాడైపోద్ది అండి. ఇది క్యాప్ అలా ఉంటే ఎప్పటికైనా అలా ఉంచుకొచ్చాను. ఎన్ని రోజులైనా ఇట్లా ఉంటుంది. ఏం ఫ్లవర్ అంటారు దీన్ని? సంపింగ్ అండి. సంపింగ్ పూలు. ఇది సంపింగ్ లిక్విడ్ ఉంటుంది. లిక్విడ్ వాటర్ కాదు ఇది. వాటర్ లిక్విడ్ మిక్స్ చేస్తుంది. వాటర్ మిక్స్ అట్లాగే కెమికల్ మిక్స్ తో ఉంటుందంట. ఇది మనం షోకేస్ కింద మనం ర్యాక్ లో కానీ ఆఫీస్ టేబుల్ పైన పెట్టుకున్నట్టయితే ఇది ఎన్ని సంవత్సరాలైనా ఇలాగే ఉంటుందని చెప్తున్నారు. అంటే ఇంకా మీ దగ్గర ఏమేమి స్పెషాలిటీ ఏమేమి ఉన్నాయి? ఇవన్నీ ఇండోర్ ప్లాంట్స్ అండి. ఇవన్నీ లోపల బెడ్రూమ్ లో, ఆఫీస్ లో మొత్తం లోపల పెట్టుకుని అన్ని మొత్తం బయట కాకుండా ఫుల్ ఇండోర్ అండి. ఏసీ, బెడ్రూమ్, ఆఫీస్ ఎక్కడ పెట్టుకొచ్చాను. ఇవన్నీ ఆక్సిజన్ ప్లాంట్స్ అండి. ఎయిర్ ప్యూరిఫై, ఆక్సిజన్ ఎక్కువ రిలీజ్ అవుతుంటాయి. షోకేస్ కి గిఫ్ట్లు కట్ ఎక్కువ తీసుకెళ్తుంటారు. అంటే ఇది మనం బెడ్రూమ్ లో ఇండోర్ లో పెట్టుకున్నప్పుడు ఎక్కడైతే గాలి కలుషితం కాకుండా అంటే మంచి ఎయిర్, ఫ్రెష్ ఎయిర్ రావడానికి ఇది ఆక్సిజన్ కూడా ఎక్కువగా విడుదల చేస్తాయని చెప్తున్నారు. ఇది మనీ ప్లాంట్ కదా. బాల్కనీలో అందంగా ఇంట్లో పెట్టుకుంటే మంచిది అని అంటారు. బాల్కనీలో మనీ ప్లాంట్ పెట్టుకుంటే మనకు కూడా చాలా డబ్బులు వస్తాయని చెప్తుంటారు కదా. ఇవన్నీ ఇంట్లో పెట్టుకుని ఇవన్నీ ఇండోర్ ప్లాంట్స్, ఆక్సిజన్ ప్లాంట్స్. ఇండోర్ లో ఎక్కువ ఆక్సిజన్ కట్ట రిలీజ్ అవుతుంటుందండి. దీన్ని ఏమంటారు? జీజీ ప్లాంట్ అండి. ఆక్సిజన్ ప్లాంట్. ఇండోర్ లో ఎక్కువగా ఆక్సిజన్ రిలీజ్ అవుతుంటుంది. ఇది ఎక్కువ ఇంట్లో, ఆఫీస్ పెట్టుకుంటారు. ఇవన్నీ ఇంట్లో పెట్టుకుని ఇవేం మనీ ప్లాంట్స్ టేబుల్ మీద, ఆఫీస్ టేబుల్ మీద, ఇంట్లో అటు ఎక్కువ యూజ్ చేస్తుంటారు. ఓకే, ఇదేం చెట్టు? చాలా వెరైటీ. షోక్ అంతే. బాల్కనీలో అందంగా లుక్ కోసం మంచిగా లుక్ లోపల పెట్టుకోవడం. ఇది అంటే ఎంత పెద్ద అవుతుంది? హైట్ ఎంత పెరుగుతుంది? ఇది ఎక్కువ హైట్ అవుతుంది. అలా గుబురుగా వస్తుంది, బుషీగా వస్తుంది. హైట్ ఎక్కువ అవుతుంది. ఓకే,
ఇవన్నీ ఇండోర్లో బెడ్రూమ్లో ఆఫీసులో ఎక్కువ యూజ్ చేస్తారు ప్లాంట్స్. అంటే ఈ ప్లాంట్స్ అన్ని మనం ఇండోర్ లో పెట్టుకుంటే మనకి ఇవన్నీ ఎక్కడైతే ఆక్సిజన్ కానీ ఎయిర్ ప్యూరిఫై ఎయిర్ ప్యూరిఫై రావడానికి కూడా ఎక్కువగా ఉంటుంది. అయితే మనకు ఎయిర్ లో కూడా కొన్ని పార్టికల్స్ ఉంటాయి, డస్ట్ పార్టికల్స్ అనేవి ఉంటాయి. ఈ డస్ట్ పార్టికల్స్ అన్నిటిని కూడా ఈ చెట్టు పీల్చుకొని మనకు ఫ్రెష్ ఎయిర్ అంటే ఫ్రెష్ ఆక్సిజన్ కూడా విడుదల చేస్తాయి. నేను ఇప్పుడు ఇక్కడ నిలబడితే ఒక ఫారెస్ట్ లో నిలబడినట్టు ఉంటుంది కదా, కానీ మనం ఇప్పుడు నర్సరీలో ఉన్నాం. మన చుట్టూ ఎంత గ్రీనరీ ఉంటే అంత ఆహ్లాదంగా అంత ఆరోగ్యంగా ఉంటాం. అట్లాగే మనకి ఎప్పుడైనా స్ట్రెస్ ఫీల్ అయినప్పుడు కానీ కళ్ళు ఎక్కువగా స్ట్రెస్ ఫీల్ అయినప్పుడు, అంటే ఇప్పుడు ఎక్కువగా మనం సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కానీ వివిధ రకాలుగా మనం కంప్యూటర్ని యూజ్ చేస్తుంటాం. ఎక్కువసేపు మనం స్క్రీన్ చూసినప్పుడు మన కళ్ళు కూడా బాగా అలసటకు గురవుతాయి. మన కళ్ళకు రిలీఫ్ ఇవ్వాలంటే కొద్దిసేపు గ్రీనరీని చూడాలని కూడా డాక్టర్లు కానీ న్యూట్రిషన్లు కానీ హెల్త్ డాక్టర్లు కానీ చెప్తున్నారు. అయితే ప్రధానంగా ఏంటంటే మనం ఎక్కడైతే మనకు గ్రీనరీ చుట్టుపక్కల గ్రీనరీ ఉంటుందో అక్కడ చల్లని వాతావరణంతో పాటు ఆహ్లాదం కూడా మనకు ఉంటుంది. మనం కూడా అంతే ఆరోగ్యంగా ఉంటాం. ఇక్కడ మనకు వివిధ రకాల గులాబీ చెట్లు కూడా ఉన్నాయి. పింక్, ఎల్లో, రెడ్డిష్, వైట్ కూడా గులాబీ చెట్లు ఉన్నాయి. గులాబీ పూలు అంటే చాలామందికి ఆడవాళ్ళతో పాటు మగవాళ్ళకు కూడా ఇష్టం, ఎస్పెషల్లీ యూత్కి. ఎందుకంటే యూత్ ఎవరన్నా ప్రేమలో పడితే తన ప్రేయసికి తన మొదటి ప్రేమను తెలపాలనుకుంటే ఫస్ట్ గులాబీ పూతోటే తన ప్రేమను వ్యక్తం చేస్తారు. అయితే ఇక్కడ ఎన్ని రకాల గులాబీ చెట్లు ఉన్నాయని అడిగి తెలుసుకుందాం. మీ దగ్గర అంటే ఎన్ని టైప్స్ ఆఫ్ రోజ్ ఫ్లవర్స్ రకాలు ఉంటాయి? వైట్, పింక్, ఆరెంజ్, ఎల్లో, గ్రీన్, వైట్ అలా ఉంటాయి. మల్టీ కలర్ లో వస్తాయి, డబుల్ కలర్, వైట్ అండ్ పింక్. ఒక్క చెట్టుకే డబుల్ కలర్ లో వస్తాయి. ఎక్కడ ఉంది అవి ఇప్పుడు లేవు అయిపోయినాయి ప్రస్తుతానికి. అంటే ఒకే గులాబీ చెట్టుకు రెండు మల్టీ కలర్ గులాబీ పూలు కూడా వస్తాయి. సెంట్ గులాబీ అంటారండి, వాసన వస్తుంది దానికి. వాటిని సెంట్ గులాబీ అంటారంట. వాటికి స్మెల్ కూడా వస్తుంది, అంటే మంచి సువాసన కూడా వెదజల్లుతుంది. అది హైబ్రిడ్, అంటే ఒక్క చెట్టును ఇంకో చెట్టుకు అంటుకట్టడం ద్వారా ఇట్లాంటి మొక్కలు తయారు చేస్తారు. ఈ నర్సరీలో చిన్న పూల చెట్లతో పాటు పెద్ద పెద్ద మొక్కలు కూడా ఉన్నాయి. అసలు ఈ చెట్టు ఏంటి, ఎక్కడ వాడతారు అనేది కూడా మనం తెలుసుకుందాం. ఇది ఏం చెట్టు అండి? దీన్ని ఏమంటారు? పాస్టేలియా అంటారండి. పాస్టేలియా ఇది ఎంట్రన్స్ లో, ఆఫీస్, రెస్టారెంట్ లో ఇక్కడ బయట అందంగా లుక్ కోసం వేస్తారండి, పొడుగ్గా అందంగా ఉండడం. ఎన్ని ఫీట్ల వరకు పెడుతుంది? ఇది ఒక 10-8 అలా ఉంటుంది. 8 feet వరకు పెరుగుతుంది. భూమిలో వేస్తే బాగా ఎక్కువ హెల్దీగా ఉంటుంది. అయితే ఇది ఆఫీస్ల ముందు కానీ మన పెద్ద పెద్ద బిల్డింగ్లు ఎంట్రన్స్ లో పెట్టుకుంటే చాలా అందంగా కనపడుతుందని చెప్తున్నారు. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇక్కడ ఇది సత్యనారాయణ చెట్టు, ఇది కూడా చాలా అందంగా ఉంటుంది. దీనికి ఫ్లవర్స్ కూడా వస్తాయి. ఇది కూడా ఎంట్రన్స్లో పెట్టుకుంటే మనకు గ్రీనరీతో పాటు చాలా అందంగా కూడా కనిపిస్తుంది. ఎందుకంటే మనకు ఫ్రెండ్స్ కానీ అతిథులు కానీ గెస్ట్ ఎవరైనా వచ్చినప్పుడు మెయిన్గా మనకు ఎంట్రన్స్ ఎంత లుకింగ్ కనిపిస్తే వాళ్ళు అంత ఎక్కువగా మన మీద ఇంప్రెషన్ పెరుగుతుంది. ఇదేంటండి? ఇది చాలా అందంగా కనిపిస్తుంది. ఇది ఇదేంటి? ఇది క్యాక్టస్. ఓకే. ఇది ఎడారిలో ఎక్కువగా ఉంటదండి. ఇది ఎక్కువ ఇది ఇంట్లో పెట్టుకుంటారండి మంచిగా అందంగా లుక్ కోసం. కాస్ట్ 350 అండి. ఇది 350 ఉంటుంది. ఎన్ని రకాల అంటే కలర్స్ ఎన్ని రకాలుగా ఉంటుంది? ఇలాంటి పాట్లు కూడా పెట్టుకుంటే మంచిగా అందంగా ఇంట్లో మంచిగా అందంగా ఉంటుందండి. ఇవన్నీ అవే సైక్లెన్స్ అంటారండి. 250-150 రేంజ్ ఉంటాయండి. ఓకే. అంటే మీ దగ్గర మినిమం ఎంత రేంజ్ ఉంది, మాక్సిమం ఎంత రేంజ్ లో ఉన్నాయి, రేట్ ఎంత ఉంది? స్టార్టింగ్ అంటే 100 రూపీస్, 30 రూపీస్ అలా స్టార్టింగ్ అండి. ఓకే. 2000 అలా 13,000 అలా పెద్ద పెద్దవి వస్తాయండి ఐటమ్స్. అంటే 13,000 అని చెప్తున్నా. అది ఏం చెట్టు? అది బాన్సై అండి. అది అలా డిజైన్ లో వస్తాయండి, కట్ చేసుకుంటూ ఉండాలండి. అది ఎన్ని సంవత్సరాల మొక్క? అది ఉంటుందండి ఒక 15-20 అలా. 20 years మొక్క. ఓకే. అంటే ట్రిమ్ చేసుకుంటూ ఉండాలండి అది డిజైన్ కింద. జనరల్ గా 20 years అంటే పెద్ద చెట్టు లాగా పెరుగుతుంది కదా. అది అట్లా కాకుండా ఎదిగినప్పుడు అలా కట్ చేసుకుంటే చిన్నగానే ఉంటాయండి. కుండీలు చాలా రకాలైన కుండీలు ఉన్నాయి కదా, ఇవి అంటే దేంతో తయారు చేస్తారు? మట్టిలా కనిపిస్తలేవు కదా. ఇది సిరామిక్ అండి, పింగాణి. ఓకే. సిరామిక్ అండి, ఇది పింగాణి అంటారండి. దీంట్లో ఎంత సైజు నుంచి ఎంత సైజు వరకు ఉంటాయి? ఇది ఈ సైజు నుంచి స్టార్టింగ్ అండి. చిన్న సైజు నుంచి అలా పెద్ద పెద్ద సైజులు అలా పెద్దవి వస్తుంటాయి. అలా పెద్ద సైజు ఏనుగు, హంస, ఇవన్నీ సిరామిక్ ఇంట్లో మంచిగా పెట్టుకోవడానికి అందంగా ఉంటాయండి, ఇండోర్ ప్లాంట్స్ కింద. అదే కుండీలు కూడా ఇంతకుముందు గతంలో అయితే ఇవి మట్టితో తయారు చేసేవాళ్ళు, ఇప్పుడు సిరామిక్ దాంతో తయారు చేస్తున్నారు. చాలా పింగాణితో తయారు చేస్తున్నారు. వాళ్ళకంటే మనము ఏ షేప్లో కావాలంటే కూడా ఆ షేప్లో కూడా తయారు చేసి ఇక్కడ పెడుతున్నారు. చూసుకున్నట్టయితే ఇది ఏనుగు బొమ్మలాగా ఉంది. దీంట్లో ఏదైనా మొక్క పెడితే చాలా అందంగా కనిపిస్తుంది. దీన్ని తీసి ఇలా పెట్టవచ్చు. అయితే ఇది మనకు చెట్టుతో పాటు ఇట్లాంటి పింగాణి కింద కుండీలో పెడితే
ఆ చెట్టు అందంతో పాటు దీంతో కూడా మరింత అందాన్ని ఇస్తుంది. ఈ సిరామిక్ కుండీలలో సేమ్ డిజైన్లో కూడా మనకు వివిధ సైజుల్లో కూడా లభిస్తాయి. ఇక్కడ చెట్టు ఏదైతే చెట్టు బొమ్మ ఉందో ఇది సేమ్ సిరామిక్ కాకుండా వివిధ రకాల షేప్లు ఉన్నాయి. అంటే మనకు చెట్టును బట్టి ఏ కుండీ తీసుకోవాలనే దాన్ని ఆధారపడి ఉంటుంది. చిన్న చెట్టు అయితే చిన్న కుండీని పెట్టుకుంటారు, చాలా పెద్ద కుండీ అయితే ఇట్లాంటి పెద్ద కుండీలలో ఏర్పాటు చేస్తారు. అయితే ఇక్కడ మనకు సిరామిక్లో కలర్స్ కుండీలు కూడా మనకి ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. అన్ని సైజులు అంటే చిన్న మొక్క నుంచి చాలా పెద్ద మొక్కలు పెట్టుకునే వరకు కూడా అవైలబుల్గా ఉంటాయి. ఇక్కడ దీంట్లో చూస్తే మనకు ఇక్కడ వివిధ సైజుల్లో కూడా ఇక్కడ కుండీలు ఉన్నాయి. దీంట్లో చిన్న సైజ్ పెద్ద సైజు కూడా ఉన్నాయి. దీంట్లో ఈ సైజ్ అంటే ఇది చిన్న మొక్క పెట్టుకోవడానికి ఇది ఈ సైజులో పెడతారు. దీంతో పాటు ఈ సైజ్ వరకు కూడా ఇంత పెద్ద సైజు కూడా ఎంట్రన్స్ లో పెట్టుకునే మొక్కలు అయితే ఉంటాయో వీటిని ఉపయోగిస్తారు. ఈ పెద్ద సైజు వరకు కూడా కుండీలు ఇక్కడ అవైలబుల్ గా ఉన్నాయి. మొక్కలు కానీ చెట్లు కానీ ఎదగాలంటే అక్కడ ఉన్న మట్టి చాలా ఇంపార్టెంట్. అయితే మనము ఇది ఇండోర్లో పెట్టుకుంటాం కాబట్టి మనం ఎక్కువగా ఎర్రమట్టిని వాడతారు. ఎందుకంటే ఎర్రమట్టిలో చెట్లు పెడితే చాలా గట్టిగా ఉంటాయి. ఈ ఎర్రమట్టి కూడా చెట్లకు చాలా బలాన్ని ఇస్తాయి. అంటే ఇది ఏపుగా పెరగడానికి పెద్దగా పెరగడానికి కూడా ఇట్లాంటి ఎర్రమట్టిని ఉపయోగిస్తారు. అయితే ఇక్కడ ఉన్న కుండీలలో కూడా ఎర్రమట్టినే వాడతారు. ఎందుకంటే అన్ని మట్టిల్లో కంటే నల్లరేగడి ఎర్రమట్టి అనేవి వివిధ రకాలుగా ఉంటాయి. దాంట్లో కంటే ఎర్రమట్టిని వాడితేనే ఆ ఎర్రమట్టిలో పెరిగే చెట్లు చాలా బలంగా కానీ ఆరోగ్యంగా కానీ ఉంటాయి. అట్లాగే చెట్లకు ఈ మధ్యలో కంపోస్ట్ ఎరువు కూడా వాడుతున్నారు. ఎందుకంటే చెట్లు ఏపుగా పెరగడానికి కానీ వాటికి ఎట్లాంటి చీడపీడలు పట్టకుండా ఉండడానికి కూడా వర్మీ కంపోస్ట్ వాడుతున్నారు. ఇది వర్మీ కంపోస్ట్ మనకంటే మన ఆరోగ్యానికి విటమిన్స్ మినరల్స్ ఎట్లాగో ఇది కూడా అట్లాంటిదే. ఈ వర్మీ కంపోస్ట్ వేస్తే కూడా చెట్టు బలంగా పెరగడానికి అట్లాగే వాటికి ఎట్లాంటి తెగుళ్ళు కానీ పురుగులు కూడా పట్టకుండా ఉండడానికి ఈ వర్మీ కంపోస్ట్ను వాడతారు. అయితే ఇది కూడా ఇక్కడ నర్సరీలో దొరుకుతుంది. అంటే మనం చెట్లు కొనేటప్పుడే వీళ్ళు ఇక్కడ దానికి రెఫర్ చేస్తారు. అయితే ఇది ఎంత మోతాదులో వేయాలి, ఎంత మట్టి వేస్తే ఎంత వర్మీ కంపోస్ట్ వేయాలి అనేది కూడా వీళ్ళు చెప్తారు. ఇది వర్మీ కంపోస్ట్. ఈ వర్మీ కంపోస్ట్ వేస్తే చెట్లు చాలా ఏపుగా పెరుగుతాయి, బలంగా పెరుగుతాయి, ఆరోగ్యంగా ఉంటాయి. అయితే ఇది మట్టికి ఎంత వర్మీ కంపోస్ట్ కలపాలని తెలుసుకుందాం. దీనికి ఇది వర్మీ కంపోస్ట్ కదా, దీనికి అంటే ఎంత మట్టికి ఇది ఎంత పర్సంటేజ్ కలపాలి వర్మీ కంపోస్ట్ అనేది? 50 కేజీల మట్టికి 25 కేజీలు వర్మీ కంపోస్ట్ కలుపుకోవాలి మిక్సింగ్. ప్లాంట్స్ నాటేటప్పుడు ఆ రెండు మంచిగా వేసి నాటితే పూలు మంచిగా వస్తే హెల్దీగా ఉంటుంది. అంటే ఇప్పుడు చెట్టు పెట్టేప్పుడే మట్టిలో ఇది రెండు మిక్స్ చేసి అప్పుడు చెట్టు పెట్టుకోవాలి. ఓకే, అంటే ఇప్పుడు ఒకవేళ మేము ఆల్రెడీ చెట్టు పెట్టుకున్నాం, దానిపైన ఇది వేయొచ్చా? మామూలుగా సెపరేట్ గా బ్యాగులు తీసుకెళ్లి మట్టిలో వచ్చేసి పైన ఎరువులు వేసుకోవాలి. మంచిగా హెల్దీగా ఇప్పుడు ఈ వర్మీ కంపోస్ట్ దేంతో తయారు చేస్తారు? ఇది ఫ్రూట్స్ తొక్కలు, ఆవు పేడ మొత్తం కొన్ని రకాలతో మిక్స్ అయ్యి వస్తుందండి. ప్లాంట్స్ కి హెల్దీగా ఉండడానికి, పువ్వులు బాగా పూయడానికి, మంచిగా ఉండడానికి. అంటే మొత్తం ఇది ఆర్గానిక్ అన్నట్టు, సేంద్రియ వ్యవసాయం ఎట్లా చేస్తారు, సేంద్రియ ఎరువు అన్నట్టు ఇది. అంటే మనకు పాడేసిన ఫ్రూట్స్ కానీ అట్లా అరటిపండు తొక్కలు, ఆవు పేడ దాంతో ఇదంతా తయారు చేస్తారు. అయితే ఇది వర్మీ కంపోస్ట్ వేస్తే చెట్లు చాలా బలంగా పెరుగుతాయి అంటున్నారు. అయితే చూశారు కదా మనకు చెట్లు ఎంత ఇంపార్టెంటో, అట్లాగే మనకు ఇంట్లో కూడా పెట్టుకుంటే నర్సరీలో తీసుకొచ్చిన వివిధ రకాల మొక్కలు తీసుకొని పెట్టుకుంటే మనం ఆరోగ్యంగా పాటు ఆనందంగా కూడా ఉంటాం. అయితే మనకు ఎంత గ్రీనరీ ఉంటే అంత ఆహ్లాదంగా ఉంటుంది. కెమెరామెన్ రూపాల్తో కిరణ్ కుమార్, హైదరాబాద్.